అరే నాయన ఉండరాని ప్రోత్సహించిన వాళ్ళు. మరి వర్గీకరణ కోసం పోరాటం చేసి 5 మంది తమ్ముళ్ళు చనిపోయిన సురేంద్ర బాబు ఈరోజు మనం నివాళులు అర్పించాలి. వాళ్ళందరికీ అండగా ఉండి నడిపించినటువంటి వ్యక్తి మనం నరసింహరావు. నేను గెలిచిన తర్వాత వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి చెప్పి వర్గీకరణ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి మన అన్న 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు చూపిస్తారు. ఇది కమిట్మెంట్. మాదిగల కోసం పోరాటం చేసేది, మాదిగలు ఎక్కడ అన్యాయం అయితే అక్కడ వాలిపోయే వ్యక్తి ఈరోజు మోత్పల్లి నరసింహరావు తప్పితే ఎవరు కూడా లేదు. వర్గీకరణ విషయం జరిగింది, వర్గీకరణ రోజు అయిపోయింది. కానీ ఇప్పుడు మనంగా ఉండాల్సిందే. మనం ఎందుకు శక్తి కలగాలి? మనం శక్తి లేదు. మనము ఐక్యంగా ఉండలేదు, ఐక్యంగా ఉండి పోరాడలేదు, ఐక్యంగా ఉండి ఏ విషయాన్ని చర్చించలేదు. మన లోపల మనకు అనైక్యత ఎక్కువ. ఆ ఐక్యపత్యం చేసి ఈరోజు మన అందరినీ ముందుకు నడిపించాలి. మనకంటూ ఒక పెద్ద దిక్కుగా ఆనాడు పెద్ద పక్షులు మీరందరూ ప్రపంచంలో చూస్తారు, చదువు వెళ్ళాలని చూస్తారు, జాతి కోసం పోరాటం చేస్తున్నాడు. మరి అమ్మ ఇప్పుడే ఆ పుస్తకం చదివాను. కింద డెడికేటెడ్ టు నెల్సన్ మండేలా మోత్పల్లి నరసింహం ఒళ్ళు పులకరించింది. ఒక నల్ల జాతి కోసం పోరాటం చేస్తే ఈరోజు మాదిగల కోసం నేనున్న ఈ వయసులో నాకు బాధ్యత లేదు. ఈ వయసులో నేను చేసేది లేదు. నా జాతికి నేను అంకితం అవుతా, నా జాతి కోసం నేను పోరాటం చేస్తా, నా జాతికి ఏదైనా నేను తీసుకురాగలుగుతా. తమ్ముళ్ళు చెప్పినారు పార్టీలలో మనకు ప్రాధాన్యత లేదు. మరి ఆనాడు ప్రాధాన్యత లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రకటించినారు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు వర్గీకరణ జరిపి 99 నుంచి 2000 రిజర్వేషన్లను అమలు చేసింది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనకు అవసరం అనుకుంటున్నాడు నేనైతే. ఎందుకంటే నిస్వార్థ జీవి, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, 6 సార్లు 7 సార్లు. కానీ ఎప్పుడు కూడా ఏ విషయం లోపల కూడా ఏ స్కామ్లు ఏ స్కీములు లేవు. ఆయనకున్నదల్లా ఒకటే స్కీమ్. నేను ఒకటి చెప్పిన 85 86లో నేను అన్న దగ్గర పోయినా, మెడికల్ కాలేజ్ చదువుకుంటూ. మా అన్నకు గ్రూప్ 1 పరీక్ష పాస్ అయిపోయినాడు, ఇంటర్వ్యూ ఉన్నది. అన్న ఏమన్నానంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పినాడు. కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మేము పోయినాం. అది ఇంటర్వ్యూ ముందు కలిసి బాగుండేదని అన్నది విషయం మర్చిపోయింటాడు. నాకు తెలిసి ఇప్పుడే షేర్ చేసిన. అంటే ఎవరు పోయినా ఏ విషయం మీద పోయినా పలకరించినాడు, ఆదరించినాడు. అప్పటి నుండి కూడా ఆప్యాయంగా నన్ను ఆయన రూమ్లో పెట్టుకున్నాడు. కాబట్టి నేను అందరికీ కూడా మన మార్గదర్శకులకు విజ్ఞప్తి చేస్తాము. మనం ఆయన చేతులను బలోపేతం చేయాలి. మనం అందరం ఉండాలి. మనకు వివక్ష తప్పట్లేదు. మీరు అనుకుంటున్నారేమో పసుపు దయాకరణ ఎంపీ ఏ విషయంలో ఆయన ఏ వివక్ష కుదరలేదు ఆయన తెలుసు. నేను ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. నేను గొప్ప వాళ్ళం కాదు, శక్తిమంతులను కాదు. వాళ్ళ పార్టీలో ఉన్నారంటే కూర్చోవాల్సింది. నేనే కాదు, మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహైనా, మంత్రి అయినటువంటి అల్లు లక్ష్మణ్ కుమార్ అయినా, పట్టి విక్రమార్కైనా, ఎవరైనా పార్టీకి లోబడి ఉండాల్సిందే కానీ పార్టీని అతిక్రమించి ఉండలేదు. అన్యాయం జరిగినా మనం ఒక్కొక్కసారి అడగలేము. అడగడానికి మనకు ఒక నాయకుడు కావాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఏసీబీ చేశారు ఉన్నాడు. అది ఎవరైనా ఆయన ఎవరు ఆడుతున్నారా? ఎవరు పట్టిస్తున్నారు? ఆయన ప్రమేయమే లేదు. ఆ డబ్బులు పెట్టి పట్టించారు. ఇటువంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులకు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగులకు జరుగుతూ ఉన్నాయి. అసలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మరి ఆ ఉద్యోగాలను ఇస్తున్నారు, ఆ రిజర్వేషన్ అనేది చూసుకోలేవు. మరి విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తలేవు, బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్అప్ చేస్తలేదు. మరి అసైన్ ర్యాంకులు వకీల్ సాబ్ జడ్జి సాబ్ చెప్పాడు, అసైన్ ర్యాంకులు కబ్జాలు జరుగుతాయి. మొన్న మనం ఏదైతే లింక్యా భూములు మన హైదరాబాద్లో ఉన్నటువంటి లింక్యా భూములను రీజర్వ్ చేస్తారు. మరి వీటన్నిటి గురించి ఎవరు అడగాలి? ఈ సమస్య గురించి ఎవరిని అడగాలి? మనల్ని ఐక్యమత్యం చేసుకోవాలి ఎవరు? మనకు ముందుని నడిపించే వ్యక్తి ఎవరు? మనల్ని మన ఉనికిని కాపాడటం ఎవరు? ప్రతి వాళ్ళకు ఒక సంఘం ఉన్నది, ప్రతి వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నారు, ప్రతి వాళ్ళు చెప్తే చేసే పని ఉన్నది. మీరు ఏదైనా తీసుకోండి, మన కరీంనగర్లో చెప్తా ఉన్నాం. ఈరోజు
ఆ రోజు బొమ్మ వెంకటేశ్వరరావు అని ఒక ఆయన బొమ్మ వెంకన్న మా కాపుల కంటే ఆయన అప్పుడు ఒక దేవుడిలా కాపుల కోసం సర్వం చేస్తున్నాడు. ఈ రోజు గద్దల కమలాకర్ ఇప్పుడు బండి సంజయ్ ఆయన చెప్తే ఓట్లు జరుగుతూ ఉంది. మరి మనం ఎవరైనా చెప్తే అరే మన మాదిగలు వీళ్ళకి వెళ్ళాడని చెప్పే ధైర్యం ఉన్నదా? ఉన్నదా? ఉన్నదానే? మరి మనం ఏం చేద్దాం? మనం తయారు కావాలా? మాదిగ సృష్టికి పట్టెళ్ళకి వేసుకుంటారు, రెండుకి వేసుకుంటారు, దొరలకు వేసుకుంటారు. మరి మాదిగలకు ఎత్తి పట్టుబడదు. మాదిగలు అంటే చిన్న చూపు. మాదిగలు అంటే చరిత్రలో సాధ్యం ఏమి లేదు. చరిత్ర మన గురించి ఒకటి రాయలే. ఈ దేవుడి గురించి తీసుకుంటే ఆకర్షణగా చూసినా మన కమ్యూనిటీ గురించి ఒక రాయాలి. చరిత్ర లేదు మనం కాబట్టి చరిత్రను తిరగ రాయాలి. ఒక మహాశక్తి అది దేవుడు నేను అన్నీ చేసిన ఒక డాక్టర్ అయినా సర్జన్ అయినా అన్న ఏదైనా చెప్తే చేయాలని నేను సిద్ధంగా నాకు పదవి నేను నా జీవితం చేయలేదంటే వీళ్ళు రావాలి, ప్రజలు సేవ చేయాలి. అంతగా నేను చేయలేదు. నా ఇద్దరు పిల్లలు వాళ్ళు సెట్ అయిపోయాను. ఏ పెద్దగా నేను చేసేది ఏం లేదు. పెళ్లి నన్ను చేయమంటే నేను చేస్తా, మీరు చేసుకున్నాడు చేసుకోకుండా చేయాలి. నాకు అవకాశం చేస్తాను. కాబట్టి నేను జాతి కోసం బతికేటప్పుడు జాతి గురించి మీరు అందరూ విన్నారు. అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే టీఆర్ఎస్ అంతా వెళ్ళిపోయాను. నాకు అప్పుడు కూడా అవగాహన జరిగినట్టే. ఎందుకంటే ఆనాడు వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఈ జటిలమైన సమస్య 30 ఏళ్ళుగా నలుగుతున్న సమస్య, ఈ సమస్యను తెరదించాలని వర్గీకరణ చేసినాడు. ఒకటి ఈరోజు ప్రభుత్వంలో వర్గీకరణ జరిగింది. ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేస్తున్నారు. మరి నేను అనేది అసైన్మెంట్లు ఉన్నాయి, గిడ్గా భూములు ఉన్నాయి, ఇవన్నీ వేరే వాళ్ళ చేతుల్లో పక్షాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని పోరాటం చేస్తూ మనల్ని ఐక్యపరిచే వ్యక్తి మన ప్రభుత్వం నరసింహ అని మీకు అందరికీ చెప్తూ ఎక్కువసేపు మాట్లాడాలి. నేను ఎందుకంటే అన్న మాట్లాడలేదు, అన్న మాట